పెద్ద పెద్ద వాళ్ళు మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దాకా అందరూ ఉన్న గ్రేటర్ సిటీ ఇది. మొన్నే రీసెంట్ గా అమీర్పేటకు కూడా ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది, ఒక హైడ్రా తేవడం జరిగింది. అన్ని చర్యలు జరుగుతున్నా కూడా ఇంకా హైదరాబాద్ మునుగుతుందనే మీరు అంటారా? మునుగుతుందిగా, చూస్తున్నాంగా. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి మురికివాడల్లో ఉండరు, మంత్రివర్యులు వాళ్ళు వచ్చి మురికివాడల్లో ఉండరు. వేలకు వేల రెంట్లు పోయారు. రెంట్లు పోస్తూ కూడా రోగాలు కొని తెచ్చుకుంటుంది సమాజం. ప్రజలు రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఏంటంటే రెంట్లు ఏమైనా తక్కువ ఉంటున్నాయా? ఎంత రెంట్లు? ఒక గది రెంట్ 10,000, 2 గదులు అయితే 20,000. ఏంటి ఈ రెంట్లు కట్టుకుంటూ ఈ రోగాలను కొని తెచ్చుకుంటున్నారు? ఎందుకో తెలుసా? ఉద్యోగానికి దగ్గర ఉంటది, పనికి దగ్గర ఉంటది, ఇంటికి తొందరగా రావచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు, భార్యను చూసుకోవచ్చు, పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోవచ్చు అనే మహిళలు. ఇప్పటి భర్త పిల్లలకి ఇంట్లో అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, వీళ్ళకి ఒక ముద్ద అన్నం వండి పెట్టుకుంటే నా పిల్లల్ని చూసుకుంటారని ఒక మహిళ ఉన్నారు. కానీ వాళ్ళు కట్టుతున్నారు. అంటే